స్వాగతం సుస్వాగతం మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హొత్తి బసవరాజ్, స్కల్ప్టర్. నేను చూసిన కళాఖండం మీకోసం అనే కార్యక్రమానికి మన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. మన ప్రకృతిలో ఎన్నో రకరకాలమైనటువంటి కళాఖండాలు దాగి ఉన్నాయి. అది మనము కళారూపంతో వాటిని చూస్తే మనకు అందులో రకరకాలమైన కళాఖండాలు మనకు కనబడతాయి. అదేవిధంగా ఈ విధంగా న్యాచురల్గా దొరికేటువంటి దారిలో పోతుంటే మనకు రకరకాలు కనబడే కళాఖండాలు గుర్తించి మనం వాటిని చూస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నానంటే, మనం దారిలో పోతుంటే చాలా రకరకాలమైన కళాఖండాలు కనబడతాయి. అవి మనం తీసుకొచ్చి మనం దాపెట్టుకుంటే మనం ఇతర వాళ్ళకు కూడా ఆ కళాఖండం యొక్క ప్రాధాన్యత కానీ ఆ కళాఖండం యొక్క అందం కానీ మనం చూపించగలుగుతాము. అది దానికోసం అని చెప్పి నేను చూసిన కళాఖండం మీకోసమని ఈ కార్యక్రమం తయారు చేస్తున్నాము. ఇంతకుముందు మనం ఒక చెట్టును చూపించాము, రకరకాల ప్రకృతి దాగినటువంటి చెట్టులో ఉన్నటువంటి అందాన్ని మనం చూపించాము. ఇప్పుడు మన ప్రకృతిలో ఉన్న ఒక వింత జీవి, ఆ జీవి గురించి మనం ఇప్పుడు నెక్స్ట్లో చూడబోతున్నాము. నేను తిరిగే రోడ్లో కనబడుతుంది ఒక జీవి యొక్క ముఖాన్ని కనబడుతుంది. అది మనము ఇవాళ చూడబోతున్నాము. ఆ జీవి పేరే ఉడుము. ఉడుము యొక్క హెడ్ ఆ స్టోన్లో కనబడుతుంది. అది వాటర్లో కొట్టుకొచ్చినట్టుంది, ఎక్కడి నుంచో న్యాచురల్ స్టోను. అది ఒక ఉడుము మాదిరిగా కనబడుతుంది. దానికి ఒక చిన్న కన్ను మనం దానికి చేస్తే డిట్టో మనకు ఒక ఉడుము మాదిరి కనబడుతుంది. అది ఇవాళ మనం చూడబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ కళాఖండం కనబడుతుంది చూడండి. ఇది మనకు ఒక మొసలి మన ఉడుము టైప్ మాదిరి కనిపిస్తుంది. నేను దీనికి ఏం చేశానంటే, నేను దీనికి వచ్చిన తర్వాత ఒక రంగులో మీకు ఇంకా నిత్యంగా చూపిద్దామని చెప్పేసి ఇది మెటల్లో తీసుకొచ్చాను. చూసి చాలా రోజులు అవుతుంది, తీద్దామన్నాను. ఇప్పుడు టైం దొరికింది కాబట్టి నేను చూపిస్తున్నట్టు అండి. ఇక్కడ ఇది పెట్టేస్తే మనకు ఒక ఉడుములో ఉన్న తల మాది కనిపిస్తుంది. ఇది ఒక స్టోను. నేను దీనికి పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, మనకు ఒక ఉడుము ఫేస్ కనబడుతుంది. ఫేస్ ఉన్నది. అది ఇక్కడ కన్ను పెట్టేసే వరకు మనకు ఉడుము షేప్లో మనకు ఈ కళారూపం మనకు ప్రదర్శిస్తుంది. ఇది ముందు భాగంగా ఉంది కళాఖండము. మరి ఇలా చూసి కనబడుతుంది. మనకు ఈ కన్ను ఇక్కడ పెట్టేశాను. మనం ఒక ఉడుములో ఉన్న దాగి ఉన్నట్టు మనకు కనబడ్డది. ఇది చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను. తీసుకుపోయి ఇది మన ఆర్ట్ గ్యాలరీకి తీసుకెళ్తాము. అక్కడ నేను భద్రపరిచి చూస్తాను. దీనికి మంచిగా పెడెస్టల్ అవన్నీ తయారు చేసి లేకపోతే కళాఖండంగా నేను తయారు చేస్తానండి. నేను చూసిన కళాఖండంలో మీకోసం రెండో భాగంలో మనము నెక్స్ట్ కలుసుకుందాం. జై హింద్.